హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను ఆకాకరకాయతోటి మసాలా కూర చేస్తున్నాను, ఉల్లిపాయ మసాలా కూర. ఈ ఆకాకరకాయని ఇలా కోసుకోవాలి, చాకుతోటి కానీ కత్తిపెట్టతో కానీ. దీన్ని బోడకాకరకాయ అని కూడా అంటారు. ఇక్కడైతే మరాఠీలో కంట్రోలా అని అంటారు. ఇక్కడ ఇవి తరుక్కుని ముక్కల కింద, ఇందులో పెద్ద సైజు వస్తాయి, చిన్న సైజు కాయలు వస్తాయి. పెద్ద సైజు కాయలు మాకు దొరికాయి. అది తర్వాత దీనికోసం ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అంటారు చిన్న కాకరకాయ టేస్ట్గా ఉంటుంది అని అంటారు. కానీ లేత కాకరకాయలు అయితే ఏవైనా బాగానే ఉంటాయండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇలా కట్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకొని మనం ముందు బూర్ల ముక్కుడులో నూనె వేసుకొని దాంట్లో ముందు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. కొంచెం ఉప్పు వేస్తే కనుక అది గమ్మున వేగుతుంది. కొంచెం పింక్ కలర్లో, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తాయి. అవి వచ్చినట్టు అది సరిపోతుంది. అది ఇలాగ వేయించేసి పచ్చి కూడా వేసుకోవచ్చు, కానీ అప్పుడు మసాలా వేయించుకోవాలి. దాని బదులు ఉల్లిపాయ వేయించేస్తే కూరతో పాటు ఉడికిపోతుంది. చల్లారి పెట్టుకొని ఈ కూర ముక్కలు నూనె వేసి, మళ్ళీ కొంచెం నూనె వేసి, మరీ ఎక్కువ నూనె వేయక్కర్లేదు. మనం ఇలాగా అది కలిపేసి ఉప్పు వేసి, దానికి సరిపడ ఉప్పు, నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను, దాంతో ఉప్పు ఎక్కువ వేసాను. కానీ మీకు తగ్గ క్వాంటిటీకి దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. దానిపైన మూత పెట్టి మూతలోను నీళ్లు వేయాలి. నీళ్ళు వేస్తే ఆ నీటి ఆవిరికి అందులో చక్కగా మగ్గుతుంది అన్నమాట. కూరలో నీళ్లు వేస్తే టేస్ట్ మళ్ళీ చప్పబడిపోతుంది. అందుకని ఇలాగా వేసి కూర మగ్గనివ్వాలి. మనకి కూర ఇలాగ జస్ట్ స్పూన్తో కనుక కట్ చేస్తే మనకి అది కట్ అయింది తెలుస్తుంది. ఈలోగా మనం చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, జీలకర్ర, ఇందులో ఎక్కువ మసాలా ఏముండదండి. కారం, దానికి సరిపడ కారం, ఉల్లిపాయలు, వాటినేమో మొత్తం అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలానే మరీ మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోక్కర్లేదు. అలా చూడండి, కలర్ మారే అది ఇలాగ కట్ చేస్తే కట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మసాలా ఉంది కదా గ్రైండ్ చేసుకున్నది, ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఈజీ అనండి, ఇందులో పెద్ద కష్టమైనది ఏమీ లేదు, సింపుల్. మనం కావాలంటే ఈ మసాలా ముందు కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. అంతే, కూర రెడీ అయిపోయిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.